అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మందు మానాలంటే లేదా ఆల్కహాల్ మానాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఆధునిక నాగరికత పుణ్యమని చెప్పేసి మందు లేదా ఆల్కహాల్ తాగడం విచ్చలవిడిగా సాగుతోంది. ప్రథమ దశలో సరదా కోసము, లేకపోతే తమాషా కోసము, హ్యాపీనెస్ కోసము, ఎంజాయ్మెంట్ కోసము అలవాటు పడిపోయి ఆ అలవాటు క్రమక్రమంగా ముదిరి పాకానబడి ఒక వ్యసనంగా మరింత తీవ్ర రూపం దాల్చి దుర్వ్యసనంగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత చాలామంది రియలైజ్ అయిపోయి మందు మానుకోవాలని ప్రయత్నం చేస్తారు. కొన్నాళ్ళు మానుకునేసరికి మళ్ళీ మందు మీద ధ్యాస. ఆ మందు మానుకోవడం సడన్గా ఆపేసరికి వివిధ రకాలైనటువంటి అనారోగ్య లక్షణాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడడం ఒకటి. తర్వాత వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మనసు మరలా అటువైపు లాగడం చేత మరలా మొదలుపెట్టేసి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క ఆల్కహాలు కొంతమంది ఎప్పుడో ఒకసారి కొద్ది ప్రమాణంలో సేవిస్తే, కొంతమంది ఎప్పుడో ఒకసారి ఎక్కువ ప్రమాణంలో సేవిస్తారు. మరికొంతమంది తరచుగా సేవిస్తున్నటువంటి వాళ్ళు అయితే ఇంకొంతమంది రోజు ఆల్కహాల్ లేనిదే వాళ్ళకు ఆ యొక్క రోజు గడవనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఆల్కహాల్ వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా, ముఖ్యంగా పరిమితి మించినటువంటి ఆల్కహాలు అతిగా వాడుకోవడము ఇలాంటివన్నీ చేయడం వల్ల అనేక రకాలైనటువంటి రుగ్మతలు కలుగుతాయి. మరి ఇవన్నీ చాలామందికి తెలిసినప్పటికీ అవి మానుకోలేకపోతున్నారు. ఈ యొక్క ప్రభావం చేత వాళ్ళ వ్యక్తులకే కాకుండా, ఆ వ్యక్తికే కాకుండా, కుటుంబానికే కాకుండా ఆ ప్రభావము సమాజం మీద కూడా పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఆల్కహాల్ మానాలనేటువంటి సంకల్పము, దీక్ష, పట్టుదల ఆ యొక్క ఇది ఉన్నప్పుడు, తప్పకుండా మానసికమైన స్థైర్యం ఉన్నప్పుడు తప్పక సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఆ పట్టుదలతో పాటు కేవలం పట్టుదలే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటివన్నీ మనకు తెలిసినటువంటివే. మరి చాలామంది వాడిన తర్వాత దాని యొక్క ఫలితాన్ని అనుభవించిన తర్వాత నిజంగా శక్తి కూడా వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఈ ఆల్కహాల్ మానాలి అంటే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక 200 ml లేదా 150 ml నీళ్లు తీసుకోండి. ఆ 150 లేదా 200 mlలో జామ ఆకుల యొక్క సైజును బట్టి 2 లేదా 3 ఆకులు జామ ఆకులు తీసుకొని 5 వరకు కూడా తీసుకోవచ్చండి. ఇబ్బంది అయితే లేదు. 2 నుంచి 5 ఆకుల వరకు కూడా తీసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసేసి నీళ్ళల్లో వేసేసి బాగా నీళ్లు మరిగించేసేయండి. సో ఆ నీళ్లు మరిగిన తర్వాత జామాకుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ నీటిలోకి వచ్చేసి ఆ నీళ్లు రంగు మారిపోతాయి అన్నమాట. ఆ విధంగా మారిన తర్వాత దించి చల్లార్చి వడగట్టి పెట్టుకొని ఆ వడగట్టినటువంటి ఆ యొక్క జామాకుల రసాన్ని తాగేటువంటి ఆల్కహాల్లో కలిపి ఆల్కహాల్ తీసుకోవాలన్నమాట. మరి ఈ జామాకుల కషాయాన్ని ఆల్కహాల్లో వాళ్ళకి తెలిసి కలపవచ్చు, లేకపోతే కొంతమంది వాళ్ళు వద్దనుకున్నటువంటి పరిస్థితుల్లో తెలియకుండా కూడా కలిపి కూడా ఇవ్వచ్చు అనమాట. మరి ఈ వాసన ఉండదు, ఆల్కహాల్ యొక్క రుచి మారదు, కానీ జామా యొక్క గుణాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఆల్కహాల్ మీద ఆసక్తి అనేది క్రమక్రమంగా సన్నగిలుతుంది. కానీ ఈ యొక్క పద్ధతిలో మనం ఔషధం ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల తీసుకున్నటువంటి రోజే మార్పు రాదు. కానీ మొదట్లో కొద్ది రోజులు వాడినప్పుడు మరి ఎక్కువగా, అంటే ఉదాహరణకి 4 పెగ్గులు లేదా 4 గ్లాసులు ఆల్కహాల్ తాగేవాళ్ళు 3 గ్లాసులు, అదేవిధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల 3 గ్లాసుల వాడు 2 గ్లాసులు, 2 గ్లాసులు తాగేటువంటి వాళ్ళు 1 గ్లాసుకు వచ్చేసేసి ఇంకా తక్కువకు వచ్చేసి క్రమక్రమంగా ఆల్కహాల్ యొక్క ఆ యొక్క వ్యసనాంచి బయటపడేందుకు ఈ యొక్క జామాకులు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధ గుణాలు చక్కగా సహకరిస్తాయి అన్నమాట. అంటే దేహంలో, మెదడులో వివిధ రకాలైనటువంటి శరీరానికి మేలు చేసేటువంటి కొన్ని పదార్థాలను ఉత్పత్తి చేసి ఆ యొక్క ఆల్కహాల్ మీద ఏకీభావం కలిగేటట్టు ఈ యొక్క జామాకులు కలగజేస్తాయి అన్నమాట. కాబట్టి క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల ఆ యొక్క ఆల్కహాల్ సేవన నుంచి దూరం కావచ్చు. అంతేకాకుండా కొంతమందికి కొన్నాళ్ళు ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఆల్కహాల్ పేరు చెప్తేనే విరక్తి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడి ఆల్కహాల్కు దూరం అవుతారు. దీంతోపాటు మరి ఆహార పదార్థాలైనటువంటి ఈ ఓమమును కూడా అవసరాన్ని బట్టి రోజు ఒక్కసారి కానీ లేదా రోజు 2 సార్లు కానీ ఆహారం తర్వాత ఒక పావు చెంచా యొక్క వామును వేయించి చేసినటువంటి ఆ వాము ఏదైతే ఉందో, ఓమం ఏదైతే ఉందో, అజవాయిన్
ఏదైతే ఉందో దాన్ని నమిలేసి మింగేసిన ఆ యొక్క ఆల్కహాల్ మీద ఆసక్తి ఉండదు. ఆల్కహాల్ వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళు రోజు తరచుగా యాపిల్ పండు తీసుకోవడం కూడా మంచిది. యాపిల్ పండులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు కూడా ఆల్కహాల్ మీద ఆసక్తిని తగ్గించేటట్టు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంతేకాకుండా ఇలాంటి వాళ్ళు రోజు ఒక్కసారి కానీ 2 రోజులకు ఒకసారి కానీ అవసరాన్ని బట్టి కానీ కాస్త గోరువెచ్చని నీళ్ళలో ఒక 2 టీ స్పూన్ లేదా 2 నిమ్మకాయల రసం, సన్నటి నిమ్మకాయల రసం, 2 నిమ్మకాయల రసము, 2-3 చెంచాలు తేనె కలిపేసి అప్పుడప్పుడు లేదా తరచుగా అవసరాన్ని బట్టి మరి రోజు కానీ ఈ యొక్క గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కాస్త తేనె కలిపి తీసుకోవడం వల్ల కూడా ఈ ఆల్కహాల్ యొక్క దుష్ప్రభావాలు తగ్గిపోతాయి. ఆల్కహాల్ తినేటువంటి ఆసక్తి కూడా తగ్గిపోవడం వల్ల ఆ వ్యక్తులకే కాకుండా కుటుంబానికే కాకుండా ఈ యొక్క సమాజానికి కూడా చాలా మేలు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఆల్కహాల్ మానదలిచిన వాళ్ళు ఇప్పటికైనా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వాళ్ళు చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఆల్కహాల్ మానేదానికి ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.